Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Joel. Happy birthday to you, Joel. Happy birthday. Happy birthday. Taste బాగుంది. అరే వర్గీస్ అయ్యా 2 గ్లాసులు పట్టరారా. అలాగేనయ్యా. మీరుండండి, నేను తీసుకెళ్తాను. అలాగేనమ్మా. తాత గ్లాసులు ఇటీగు. ఇది నాటు సారా కదా? సారాయి కాదే, ఫ్రూట్స్ లోంచి తీసేది. దట్టమైన అడవిలోంచి తీసుకొచ్చిన పళ్ళతో తీసే ఔషధమేనేది. పట్టుకోండి. దానికి కూడా గ్లాస్ ఇవ్వరా. మంచిదేగా, లోపల ఉన్న నొప్పులకి బయట ఉన్న నొప్పులకి. ఆ మనోజ్కి ఇప్పుడు ఎలాగుందిరా? కాలు నరకడం కన్నా కూడా తన కూతురు ఉందని అడిగారు కదా, చాలా బాగా చదువుతుంది అమ్మాయి. అది కౌన్సిలింగ్ లో సరైపోతుంది. అదే ఆ బోటు విషయం సిఐతో మాట్లాడానుగా, అది నా కోసం కాదు, మనోజ్ కోసం. అదే మంచిదైంది. వాడికే సమస్య లేకుండా ఉంటుంది పాపం. అనుమా, నిన్న పాల్ని కలిశాను. కొత్త ఇల్లు గృహప్రవేశానికి రెడీగా ఉండమని చెప్పారు. నీ ఫ్రెండ్స్ని కూడా ఒకరోజు పిలుద్దాం, సరేనా? నాకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరమ్మా. రేపు కొత్త ఇంటి తాళం చెవులు ఇస్తానని చెప్పారు, నువ్వు రా. నాకు బొచ్చుడు అసైన్మెంట్స్ ఉన్నాయి, మీరు మాత్రం వెళ్ళిరండి. అమ్మా, నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు నన్ను తిట్టకూడదు మరి. కొత్త ఇంటికి వెళ్ళిన హాస్టల్ వెకేట్ చేసి వచ్చాయినా? వద్దు వద్దు వద్దు, అప్పుడు వెళ్ళడానికి రావడానికి టైం సరిపోతుంది, చదవడానికి అస్సలు టైం ఉండదు. వద్దు, హాస్టల్ వద్దమ్మా. అక్కడ అందరూ డబ్బున్న వాళ్ళ పిల్లలే ఉన్నారు. మనలాంటి వాళ్ళకి అక్కడ అసలు సెట్ అవ్వదమ్మా. సెంటు బాటిల్స్కు మధ్యలో కషాయం బాటిల్ ఉన్నట్టు. నన్ను బాధ పెట్టొద్దురా. ఇల్లు మారిన తర్వాత నువ్వు హాస్టల్కి వెళ్ళవసరం లేదు. ఇదిగో అమ్మా, సంతోషంగా తీసుకో. దేవుణ్ణి బాగా ప్రార్థించి లోపలికెళ్ళమన్నారు ఫాదర్. ఫోటో పక్కకు వాలినట్టుగా ఉంది కదా? దేవుడు తల పక్కకు వాల్చారు కదా, అందుకే అలా కనపడుతోంది. వర్షం వచ్చేలాగుందక. నేను కొన్ని కాయగూరలు కొనుక్కోవాలి, ఆ కొట్టు దగ్గర రాకండి. అలాగే అయితే సరే అక్క.
లిస్ట్ మొత్తం తీసి పెట్టానులేండి. 4 కోడిగుడ్లు. అలాగే. అమ్మాయి వచ్చిందంటగా. ఇది కూడా రాసి పెట్టుకో. సరే. బండి ఆ పక్కన ఎక్కడైనా పెట్టు, నేను వస్తాను. ఇక్కడ ఎవరికి కనిపించకూడదు. సరేనా అంద్రా? హలో అమ్మ, రావడానికి లేట్ అవుతుందా? వస్తున్నాను. ఇక్కడ బాగా వర్షం పడుతుంది. గొడుగుందా? గొడుగుంది. నువ్వు టీకి డికాషన్ పెట్టు, వచ్చేస్తున్నాను. అక్క 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 నేనే సైమన్ని. అదదు గొడుగు నేను పట్టుకుంటాను. ఇవ్వుక. వద్దులే, ఇంటి వరకు నేనే వదిలిపెడతాను. సరిగ్గా పట్టుకోక ఇటు. అక్క, మా మావయ్య కుటుంబం అంటే నాకు కూడా ఎక్కువే కదా, ఇందులో తప్పే ఉంది. అరే ఇలా మంచోళ్ళ నటిస్తూ నా ముందుకు రావద్దని చాలా సార్లు చెప్పాను. చేతీరా. ఏ అక్క, ఆగవే నువ్వు. ఇప్పుడు నువ్వు నీ కూతురు అనుభవిస్తున్న ఇల్లు, స్థలం సేబియన్ చంపడం లేదు వచ్చింది. అలా మీ అమ్మ కూతురులేమి అనుభవించాల్సిన అవసరం లేదు. ఆగమని చెప్తున్నాను. ఫాదర్, సేవియర్ కూతుర్ని మేము మాతో తీసుకువెళ్తాం ఫాదర్. అదే కదా న్యాయం. ఫాదర్ మీరేం చెప్పరేంటి? తను 2 రోజుల పాటు వాళ్ళ అమ్మతో ఆర్ఫనేజ్లో ఉండడం మంచిది. నువ్వు వెళ్ళి సైమా, జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. అలాగే. ఓ ప్రభువా, నేను నిన్నెన్నడూ అలక్ష్యపరచను, చేయి విడువను అని చెప్పినంత మాత్రాన సరిపోతుందా? ఈ జెస్సీ కూతురు విషయంలో నాకేదో ఒక మార్గం చూపించు. పర్వాలేదు కదే, ఇక మీద మనం ఒక్కళ్ళే పిలవక్కర్లేదు. ఇక మీద నువ్వే అవరా నువ్వు అనరికి డ్రైవర్ కమ్ నర్స్. పిల్ల, ఆ డాష్ బోర్డ్ లో నాది పాత రైబన్ క్లాస్ ఉంది. అది
ఉంది, ఇదిగోండి గ్లాస్. కళ్ళు కనపడి నాకెందుకే రైపాన్ క్లాసు, అది నువ్వే పెట్టుకోవే. ఏంటి పెట్టుకున్నావా? పెట్టుకున్నావా? ఏది అలా స్టైల్ గా ఒక నవ్వు నవ్వే. ఏది ఇప్పుడు బండి స్పీడ్ గా తోలి చూద్దాం, దుమ్ము లేచిపోవాలి. అవరాన్ కారు వస్తుందని ఊరందరూ నుంచొని చూడాలి. ఊర్లోకి వచ్చావా? వచ్చాం. జనాలందరూ మనల్ని చూస్తూ నోరు వెలబెడుతున్నారా? అవునవును, చూస్తున్నారు. ఆ డబుల్ బర్గర్ తెచ్చుంటే పైకి 2 రౌండ్లు కాల్చేవాడినే. స్పీడ్ గా పోవే.